అందరికీ నమస్కారం. సండే కదా, ఒక వీడియో ఇవ్వాలి. ఆ వీడియో ఎలా ఉండాలంటే, ఈ సమాజంలో బ్రతున్న మగాళ్ళని దారుణంగా బలి చేస్తున్నారు చూసారా, ఆ ఆడవాళ్ళకి కనువిప్పు కలగాలి. జస్ట్ మూడు ఎగ్జాంపుల్స్ చెప్తా, వీలైతే 2 బాగా మనకు రెగ్యులర్గా తెలిసేవి చెప్తా. మనం బస్సులో వెళ్తున్నాం. బస్సులో ఆడవాళ్ళ సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఆడవాళ్ళ సీట్లు అన్నప్పుడు పసుపు రంగు వేసి ఉంటాయి కదా. నేను కూర్చున్నా. ఓకే, బస్సు ఖాళీగా ఉంది, సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఆడవాళ్ళ సీట్లో కూర్చున్నా. ఈలోపు ముందు ఆడవాళ్ళ సీట్లు ఖాళీగా ఉన్నాయి. మనకు ఏమనిపించింది ఏంటో, నేను కూర్చున్న సీట్కి వచ్చేసి లేవు అన్నారు. నేనుండి ముందు ఖాళీగా ఉన్నాయి కదా మేడం, లేడీస్ సీట్లు కదా, ఆడ కూర్చోండి అన్నా. హలో, నువ్వు కూర్చుంది లేడీస్ సీటు, ఆడ కూర్చోలేడితే మా ఇష్టం, ఇది లేడీస్ సీటు, మేము కూర్చుంటాం, ముందు నువ్వు లేవు అని చెప్పేసి అన్నా. ఇక నేనేమన్నా మాట్లాడగలనా? కండక్టర్ కానీ డ్రైవర్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ నాకు అసలు ఏమైనా సపోర్ట్ చేయగలరు? లే, అది ఆడ సీట్లు అని అంటారా లేదా? ఎందుకు రాబో అనిపించుకోవడం చెప్పేసి నెమ్మదిగా నేనే లేస్తా. వాళ్ళు కూర్చున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్, ఆడవారి సీట్లు ఫుల్ అయినాయి, మగవాళ్ళ సీట్లు ఖాళీగా ఉన్నాయి అని వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఈలోపు నేను బస్సు ఎక్కా. నా ముందు కొంతమంది ఎక్కారు, వాళ్ళు కూడా కూర్చున్నారు, సీట్లన్నీ ఫుల్ అయిపోయాను. దెన్ నేను నించున్న చోట చూస్తే అది మగవాళ్ళ సీటు. అంటే మగవాళ్ళ సీట్ అంటే మన దౌర్భాగ్యం, మన దరిద్రం ఏంటంటే సమాజంలో అది మగవాళ్ళ సీట్లు కాదు, ఎవరైనా కూర్చోవచ్చు. బట్ ఆడవాళ్ళకి ఏంటంటే సీట్లు వాళ్ళే కూర్చోవాలి. ఓకే, దెన్ వాళ్ళు ఉన్నారు కదా, మేడం ఇది మగవాళ్ళ సీటు, నేను కూర్చోవాలి అన్న. హలో, ఏం మాట్లాడుతున్నావు? అవి ముందున్నవి ఆడవాళ్ళు మాత్రమే కూర్చునే సీట్లు, ఇది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కూర్చునే సీట్లు. బస్సులు ఎక్కడైనా నీకు రాసిందా పురుషులకు కేటాయించిన సీట్లో పురుషులే కూర్చోవాలని, స్త్రీలకు కేటాయించిన సీట్లో స్త్రీలను మాత్రమే కూర్చొనిద్దాం, గౌరవిద్దాం ఉంది. అవునా చూసుకొని చెప్పేసి అన్నారు. ఈలోపు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఏం మనిషివే నువ్వు, కూర్చున్నారు ఖాళీగా ఉందని, ఏం లేపుతావేంది, మగోడు నించోలా కాసేపైనా, ఏ రోగమా నొప్పా, ఇలాగ అంటారైతే మీరే చెప్పండి. ముందు సీట్లు ఖాళీగా ఉండి కూర్చోండి మేడం అన్నప్పుడు కూడా నువ్వు కూర్చుని ఆడాల్సిన సీటు ముందు లేగరా అంటూ లేపారు మగోడినే. ఇప్పుడు అరే మగవాళ్ళ సీట్లు కదా అన్నట్టుకంటే మగవాళ్ళే కూర్చోవాలి ఏంటి, ఎవరైనా కూర్చోవచ్చు అని చెప్పేసి అక్కడ మగవాడిని బలిపోస్తుంది. ఇది రెగ్యులర్గా మనం చూస్తుండేది బస్సులలో. నెక్స్ట్, ఓ చోట మొత్తం జనాలు కూర్చొని ఉన్నారు. ఇంతలో నాకు బాగా దాహం వేసింది, చూస్తే నా దగ్గర వాటర్లు ఎలా ఏంటని చెప్పేసి ఒక బాటిల్ కొనుక్కొచ్చి పెట్టుకున్నా. దెన్ తాగాను, ఇంకొంచెం వాటర్ పక్కన పెట్టా. ఇంతలో నా పక్కనో ముందో వెనకో ఎవరో ఒక ఆడామె చూసింది, ఆ వాటర్ తాగుతుంటే నేను చూసి, ఏంటండి వాటర్ తాగుతున్నారు, అడగం కూడా అడగలేదని అన్న. చుట్టుపక్కల వాటర్ తాగుతుంది ఆమె, దానికి కూడా పెద్ద ఇది చేస్తావేంటి, ఒక ఆడమనిషి వాటర్ కూడా ఇవ్వలేవు నువ్వేం మగాడవయ్యా అన్నారు. ఆమె సైతం ఏమన్నా వాటరే కదండి, మీరు ఏదో పనిలో ఉన్నారు కదా అని చెప్పేసి పక్కన బాటిల్ కూడా ఉందని చెప్పేసి కొంచెం తాగానండి, కొంచెం తాగాను, దానికేంటి ఫీల్ అవుతారు, ఏం మనిషి అండి మీరు అని చెప్పేసి ఆమెనిది. అప్పుడు నాకేమనిపించింది, నేనే తప్పు చేశాను ఫీలింగ్ వచ్చిందా లేదా? ఇప్పుడు సేమ్ అక్కడ ఒక ఆడామె వాటర్ బాటిల్తో ఉంది, కొంచెం పక్కన పెట్టాం. ఈలోపు ఒక పాపం మగోడు, వాడు కాదు, వాడి పిల్లోడికి వాటర్ అవుతూ ఉన్నాయి, ఈ బాటిల్ చూస్తే నీళ్ళు ఉన్నాయి కదా, పిల్లోడికి కొంచెం నీళ్ళు దాపాడు. ఈలోపు ఆమె బుద్ధుందా లేదా, సిగ్గుందా లేదా, బాటిల్ కొనుక్కొని వాటర్ తాగలేవు నువ్వు, పిల్లోడికి వాటర్ తాపించలేవు నువ్వు, పిల్లోడు కూడా వాటర్ తాపించాడు మగడు, నువ్వు ఒక మగోడు అని చెప్పేసి ఆమెంటే, ఇక చుట్టుపక్కల వాళ్ళు ఒక్కలంటే ఒకళ్ళు కూడా ఏమ్మా పిల్లోడికి తాగుతున్నాడు, అందులో తప్పేంటమ్మని చెప్పేసి అనకపోగా, సిగ్గు లేదా నీకు, అంత ఎత్తున్నావు, పిల్లోడు తీసుకొచ్చావు ఇక్కడికి, పక్కన వాటర్ బాటిల్ అమ్మేవాడు ఉన్నాడు, వెళ్ళి తెచ్చుకొని తాగాలి దంపి, వాడికి ఎంత అవసరం ఉన్నా సరే ఆడామ నీళ్ళు ఎట్ట తాగుతావు నువ్వు అని అంటారు. అవునా కదా, మీరే చెప్పండి. ఇవి జనరల్గా మనం కామన్గా చూసేవి. ఇప్పుడు సొసైటీ విషయానికి వద్దాం. ఓ మగోడిని ఆడామె చీట్ చేసింది, అప్పుడు ఈ సమాజం ఏమనిద్ది, వాడు ఎంత ఎదవో అందుకే ఆమెను వదిలించుకుంది, అమ్మయ్య బతికిపోయింది రామె అంటారు. నెక్స్ట్, ఓ మగోడు సేమ్ ఈమెలాగా చేశాడు, ఆడామ మంచి ఆమె కాదు, అయినా కానీ భరించాడు, ఇక వల్ల కథ అని చెప్పేసి దూరం పెట్టాడు. అరే సిగ్గులేని ఎదవా, నీ అవసరం వాడుకొని దాన్ని వదిలేస్తావంటారా, బుద్ధులేని గాడిద, ఇలాగే తిడతారా లేదా మీరే చెప్పండి. ఓవరాల్ నేను మొత్తం మీద ఏం చెప్తున్నాను, ఈ 3 ఎగ్జాంపుల్స్లో నేడు ఉన్నది ఆడవాళ్ళ సమాజం, ఆడవాళ్ళ కోసమే చట్టాలు, ఆడవాళ్ళ కోసమే ఆడామగా ఈ సమాజం బతుకుతున్న జనాలు. నేను మరలా చెప్తాను, మగవాళ్ళంతా ఉత్తమ పురుషులు గొప్పలని అనను, ఆడలంతా వేరే విధంగా నెగిటివ్ వెళ్ళని అనను. నాకు అమ్మ చెల్లి అక్కలు పిల్లలు అంతా ఉన్నారు. నేనేమంటానంటే
మగోడు అన్నప్పుడు మన ఈ సమాజం వాడు చీడపురుగు, వాడు చెడ్డోడు, వాడు మృగం అన్నట్టు తయారైపోయింది. ఆడోళ్ళు వాళ్ళు ఏమైనా సరే చేయని పాపం ఆడోళ్ళు, పాపం అమాయకులు అన్నట్టుగా తయారైపోయింది. దానివల్లే ఘోరాతి ఘోరంగా మగుడిని చంపటాలు, నచ్చినోడితో లేచిపోవటాలు, పిల్లల్ని చంపటాలు ఇటువంటివి తెగిస్తున్నారు కొంతమంది పనికిమాలిన ఆడవాళ్ళు. సో ఓవరాల్ వీడియో ఇంట్రెస్ట్ మీకు ఏమిటి అర్థమైంది చెప్పండి. ఇప్పటికన్నా చట్టాల్లో మార్పు రావాలి. అసలు ఏం జరిగిందంటే ముందు క్రాస్ చెక్ చేయకుండా మగోడిని బలిపోసి చేయటం ఆపాలి అని. మీకు తెలిసిన స్టోరీస్ కూడా ఏమంటే కింద కామెంట్లో తెలియచండి. లాస్ట్ అటాచ్ చేస్తుంది ఉంది కదా, ఆమె మహిళా కమిషన్లో పనిచేస్తున్న పర్సన్. ఆ కమిషన్లో బోర్డెన్ కేసులు నమోదవుతున్నాయి. ఫోన్ ఎంటిటీ చీటింగ్ కేసులు, హనీ ట్రాప్ కేసులు, ఇలా చెప్పుకుంటే బ్లాక్మెయిల్ చేసే కేసులు. ఆడవాళ్ళు చట్టాలను ఉపయోగించుకొని వారిని వారు కాపాడుకుంది అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటే చట్టాలను ఉపయోగించుకొని డబ్బులు పోగు చేయాలి, మగవాడి జీవితం నాశనం చేయాలి, బ్లాక్మెయిల్ అనుకుని బతుకుతున్నటువంటి ఆడవాళ్ళు చాలామంది ఈరోజు సొసైటీలో ఉన్నారు. మరలా చెప్తున్నా, బంగారం లాంటి ఆడవాళ్ళు చట్టాలను వాడుకుందాం లేదని ఆలోచిస్తూ పాపం వాళ్ళు ఉంటే దేనికైనా తెగించేటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా. వాడుకుందాం, బిందాస్గా ఎంజాయ్ చేద్దాం, వాడి జీవితం నాశనం అయిపోయి మనకు డబ్బులు వస్తాయన్నట్టు తెగిస్తూ ఉన్నారు. సో అటువంటి ఆడవాళ్ళతో దయచేసి జాగ్రత్త.